ఎస్ఐఆర్ 2026లో డిస్క్రిపెన్సీస్ ఏవైతే వచ్చాయో స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్‌లో దాంట్లో ముందు మనం ఏవైతే వచ్చినవి నేమ్స్ డిస్క్రిపెన్సీ వచ్చినవి గానీ, ఏజ్ డిస్క్రిపెన్సీ వచ్చినయి గానీ, అవి ముందు ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు ఒకసారి దీంట్లో చూద్దాం యాప్‌లో ఎలా చేయాలనేది. ముందు మీరేం చేస్తారంటే ఎస్ఐఆర్ రివిజన్ ట్యాబ్‌లోకి వెళ్ళిన తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత ఫస్టు ఇక్కడ ఎస్ఐఆర్ 2026 పోస్ట్ డ్రాఫ్ట్‌లో డిస్క్రిపెన్సీ ఇన్ మ్యాపింగ్ అని థర్డ్ ఆప్షన్ అనమాట. ఇది క్లిక్ చేసి మనం ఎవరికైతే డిస్క్రిపెన్సీ అని వచ్చిందో వాళ్ళ నేమ్ సెర్చ్ చేయండి. నేమ్ ఆర్ ఎపిక్ నంబరు. నాకు మనోహర్ బాబు పులిమెట్ల అనే వాళ్ళకి నేమ్ డిస్క్రిపెన్సీ వచ్చింది. సో, దాని గురించి ఇప్పుడు వ్యూ లాజికల్ డిస్క్రిపెన్సీస్ కొడితే ఇక్కడ మనకి అప్‌లోడ్ ఫ్రంట్ సైడ్ అని అడుగుతుంది. అండ్ అప్‌లోడ్ బ్యాక్ సైడ్ ఫోటో అని అడుగుతుందనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే ఈఎఫ్ ఫార్మ్ ఉందో దాన్ని ఫ్రంట్ సైజు ఫోటో తీసి అప్‌లోడ్ చేయాలి. అలాగే ఫ్రంట్ అప్‌లోడ్ అయిన తర్వాత బ్యాక్ కూడా అప్‌లోడ్ చేయాలి. తర్వాత అప్‌లోడ్ బిఎల్ఓ లెటర్ అని చెప్పి ఫోటో ఒకటి తీయాలి మనం. అదేంటంటే మనకేదైతే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనకి ఇచ్చిన లెటర్‌లో మనం ఏదైతే డేటా ఉందో మన డేటాని ఫిల్ చేసి ఓటర్ పేరు రాసిన తర్వాత అది కూడా మనం మన అక్నాలెడ్జ్‌మెంట్ లాంటిదనమాట. బిఎల్ఓ ద్వారా మేము కరెక్ట్‌గానే అది అప్‌లోడ్ చేస్తున్నాం అని చెప్పినట్టు మనం సిగ్నేచర్ చేసి మన పీఎస్ నంబర్ ఏసి అది కూడా అప్‌లోడ్ చేయాలి. అది మీకు ఇలా ఉంటది. ఇప్పుడు ఏదైతే అప్‌లోడ్ చేసామో ఇది మాత్రం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇచ్చింది ఓన్లీ పేరు మధ్య తేడా అంటే ఓటర్ పేరు గాని, లేదనంటే తండ్రి పేరు ఏవైతే పేరు మిస్ మ్యాచ్ వచ్చినాయో వాటికి డిస్క్రిపెన్సీ క్లియర్ చేయడానికి ఫస్ట్ ఇది అప్‌లోడ్ చేయాలన్నమాట. సో, మీరు చేయాల్సిందేంటంటే ఈఎఫ్ఓ ఫ్రంట్ పేజ్ అప్‌లోడ్ చేయాలి. బ్యాక్ పేజ్ అప్‌లోడ్ చేసిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇచ్చిన ఫైల్ అనేది మనం రైట్ అప్ చేసి రిటర్న్‌గా రాసి అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఐ హావ్ సర్టిఫైడ్ ద అబౌట్ డీటెయిల్స్ ఫ్రమ్ ది ఎలక్టరల్ రోల్ ఆఫ్ ది లాస్ట్ ఎస్ఐఆర్ అని సబ్మిట్ చేయాలి. అలా మీరు క్లియర్ చేసిన తర్వాత మీకు మళ్ళీ అదే నేమ్ సెర్చ్ చేస్తే మీకు ఇలాగా గ్రీన్ కలర్‌లో కనిపిస్తదనమాట అది. సో, మనం అప్‌లోడ్ చేసింది గ్రీన్ కలర్‌లో కనిపిస్తది. అక్కడితో ఆ ట్యాబ్‌లో వర్క్ కంప్లీట్ అయినట్టు. తర్వాత మళ్ళీ మనం ఏంటంటే బ్యాక్‌కొచ్చేయాలి. బ్యాక్‌కొచ్చిన తర్వాత డెలివరీ ఆఫ్ షెడ్యూల్ హియరింగ్ నోటీస్ అని ఉంది చూడండి ఒకసారి. ఫిఫ్త్ ఆప్షన్ డెలివరీ ఆఫ్ షెడ్యూలింగ్ హియరింగ్ నోటీస్. సో, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత ఇందాక మనం ఎవరిదైతే ఓటర్‌ది డిస్క్రిపెన్సీలో క్లియర్ చేసామో వాళ్ళదే మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలనమాట. సో, మనోహర్ బాబు పులిమెట్ల గారిది. ఇక్కడ మనం రిసీట్ అనేది మనకి నోటీస్ జనరేట్ అయింది కదా! అది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మనకి అందజేస్తారు. ఆ నోటీస్‌ని మనం ఇక్కడ అప్‌లోడ్ చేయాలన్నమాట. అంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చి మనం వాళ్ళున్నట్టు ఒకటి అప్‌లోడ్ చేయాలి. సో, మనం ఎవరికిస్తున్నాం ఏంటనేది ఆ రసీదు కూడా మీకు మొత్తం నోటీస్ అంతా మీకు ఇలా ఉంటది. ఇలా ఉంటది నోటీస్ అంతా. ఈ నోటీస్ మీద మీరు లాస్ట్‌లో మీరే రాయాలన్నమాట. ఎవరైతే బిఎల్ఓ ఉన్నారో అది మనం రాసి వాళ్ళలో ఏదైతే డేట్ మెన్షన్ చేశారో